నమస్తే, నా పేరు తరణి. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నీటి సమస్య ఉత్పన్నం కాదన్న మంత్రి లోకేష్. పోలవరం నుండి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా నీటిని తరలిస్తామని వెల్లడి. శాసన మండలిలో మూడో రోజు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. అల్లరి చేసేవారిని బయటకు పంపించాలన్న మంత్రులు పార్థసారథి, నాదెండ్ల, అచ్చెన్న. అక్టోబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాల్సిందేనని అధికారులకు సీఎం సూచన. ఆలస్యం జరిగితే 16వ ఆర్థిక సంఘం నిధులు నష్టపోతామన్న చంద్రబాబు. ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు విజయసాయిరెడ్డి కసరత్తు. ప్రజా గొంతుకు వినిపించేందుకు పార్టీ పెడతానంటున్న మాజీ ఎంపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ మహానగరంలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఖండించారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. డేటా సెంటర్లపై అపోహాలు వ్యాప్తి చేయడం సరికాదని, డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు. డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని స్పష్టం చేశారు. కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం తగ్గుతోందని తెలిపారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. నగర అవసరాలకు పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్ లైన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన 6.5 గిగావాట్ల డేటా సెంటర్ కేటాయింపుల లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని, పర్యావరణ బాధ్యతతో పనిచేసే సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని లోకేష్ సభకు వివరించారు. చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అధ్యక్ష, ఇక్కడ విషయం అధ్యక్ష, ఇది ఎందుకో నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటున్నానంటే, 1995లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరం ఐటీ నేర్చుకోవాలి, సెక్రటేరియట్లో కూడా కంప్యూటరైజేషన్ రావాలని పిలిపించారు అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో ఒక ఎంప్లాయీ చనిపోయారు అధ్యక్ష. అంటే పనిచేస్తాం, అదేమి కంప్యూటర్ వల్ల చనిపోయింది కాదు, అక్కడ పనిచేస్తున్నారు కానీ గుండెపోటు వచ్చింది, పాపం చనిపోయారు అధ్యక్ష. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, కంప్యూటర్ రేడియేషన్ ఇస్తుంది, ఆ రేడియేషన్ వల్ల ఈ ఎంప్లాయీ చనిపోయారని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అదే కానీ ఇన్నుంటే, ఆ రోజు ఆ మాట కానీ ఇన్నుంటే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదు అధ్యక్ష. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరీవన్, డేటా సెంటర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు డేటా సెంటర్ విషయంకి వచ్చేగల ప్రధానంగా మేడం గారు ఒక 3-4 అంశాలపై చెప్పారు అధ్యక్ష. మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ నేను అందరు గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు మనం చేసేది ఏంటంటే, మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 GW కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు, ఎనర్జీ అవసరాలు కూడా తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ ఉంది. సిటీకి కావాల్సిన అవసరం అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది రెండోది. మూడోది, ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, దానివల్ల పర్ యూనిట్ వాటర్కి కూలింగ్కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 4వది వచ్చేగల అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం.
దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్. అంటే ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చే గల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు డేటా సెంటర్ గురించి ఇంత చర్చిస్తున్నాం. అదేవిధంగా ఎనర్జీ గురించి కూడా మాట్లాడాం. 1 GW థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే నీరుకి 10 రెట్లు ఎక్కువ నీరు కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలే. సో ఎనర్జీ కావాలి బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? హౌ విల్ ఇట్ వర్క్? ఈరోజు ఏఐ అనివార్యం. ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గూగుల్ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది. ఇంకా పోటీపడి ఈరోజు అధ్యక్ష ఫోన్ నేను మెసేజ్లు తీసుకోవాలంటే భయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరు పోటీ పడుతున్నారు. విశాఖపట్నం మాకు ఎలకేషన్ ఇవ్వండి, మాకు ఎలకేషన్ ఇవ్వండి. ఈరోజు ప్రభుత్వం పిక్ అండ్ చూస్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది 6.5 GW కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. పాలసీ 6.5, యువర్ టార్గెట్ 6.5. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా 6.5 GW మేము ఫుల్ఫిల్ చేసాం. ఇట్ ఈస్ ఓవర్. ఎలకేషన్ ఇస్ కంప్లీటెడ్. ఏపీ శాసన మండలిలో 3వ రోజు గందరగోళం నెలకొంది. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి సభను ఆర్డర్లో పెట్టాలంటూ చైర్మన్ ను కోరారు. వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి జోక్యం చేసుకుని 3 రోజులుగా సభను జరగనీయటం లేదని, అడ్డుకునే వారిని సస్పెండ్ చేసి బయటకు పంపించాలని కోరారు. సభను ఆర్డర్లో పెట్టాలని మరో మంత్రి నాదెండ్ల సూచించగా చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని గత ప్రభుత్వంలో మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు రెడ్ లైన్ గీసి విపక్ష సభ్యులు గీత దాటి వస్తే సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేసేందుకు మీకు అధికారాలున్నాయని, 3 రోజులుగా సభకు అంతరాయం కలిగిస్తుంటే చర్యలు తీసుకోవచ్చన్నారు. ఏపీలో వచ్చే అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు. బీసీ రిజర్వేషన్లకు మంత్రివర్గం ఆమోదం లభించినందున ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 16వ ఆర్థిక సంఘం నిధులను ఆ సంస్థలు కోల్పోతాయని, తద్వారా రాష్ట్రానికి ఆర్థిక నష్టం చేకూరుతోందని చంద్రబాబు తెలిపారు. 16వ ఆర్థిక సంఘం నిధులు 5 ఏళ్లలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు సుమారు 16,600 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 12,150 కోట్లు రావాలంటే ఖచ్చితంగా ఎన్నికలు జరిగి తీరాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని సీఎం సూచించారు. ప్రజాపక్షంగా ప్రజల కోసం వారి గొంతు వినిపించేందుకు కొత్త పార్టీని స్థాపిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎల్లిలో ప్రభావం లేకుండా దేశం సుభిక్షగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారని, వారిని సమస్యల నుంచి గట్టెక్కించేందుకు నూతన పార్టీ ద్వారా ప్రజాసేవకు అంకితం అవుతానన్నారు. ప్రజలు ఇప్పటి వరకు పడుతున్న కష్టాలు చాలని, ఇక మీదట ఎటువంటి చీకు చింత లేకుండా సంతోషంగా ఉండాలన్నదే తన సంకల్పమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికలు వెల్లడిస్తానని ఆయన వెల్లడించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది.
ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజీత్ సింగ్ సిర్సా ప్రశంసలు కురిపించారు. అమరావతి సచివాలయంలో లోకేష్ తో ఢిల్లీ మంత్రి సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన మెగా డిఎస్సి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ మంత్రి సిర్సా పారదర్శకంగా ఒకేసారి 16,000 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. డిఎస్సి ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా 16,000 ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయగలిగారని మంత్రి లోకేష్ ను ఆసక్తిగా అడిగారు. ఢిల్లీలో టీచర్ నియామకం అంటేనే కోర్టుల్లో కేసులు, ఫిర్యాదులు, గందరగోళాలు సృష్టించి దాని జోలికెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి లోకేష్ స్పందిస్తూ త్వరలో మరో 3,000 మందికి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మెగా డిఎస్సి పై వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ మంత్రి లోకేష్ ను ప్రశంసలతో ముంచెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. దశాబ్దాల కాలంగా కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాడి గ్రామాన్ని తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, దీనికోసం అక్కడి ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కాలుష్యం ప్రభావంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ఇంకా ఆలస్యం చేస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వెలుబుచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తాడి గ్రామాన్ని మరో చోటకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాలని పెందుర్తి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఫార్మా సిటీలో చుట్టూ ఫార్మా కంపెనీలు వచ్చేసి తాడి గ్రామాన్ని తరలించమని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తులు ఆవేదన. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాగ్దానం కూడా ఇచ్చారు అధ్యక్ష ఎలక్షన్లో. అలాగే ఫస్ట్ రివ్యూలో కూడా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఆ గ్రామ తరలింపు అనేది మొదలవ్వలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా సంబంధిత మంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఏదన్నా అనర్థం జరిగితే విపరీతంగా ప్రాణ నష్టం జరిగే సమస్య కూడా ఉంది అధ్యక్ష. చుట్టూ కంపెనీస్ వచ్చేసాయి, ఫార్మా కంపెనీల మధ్యలో ఒక విలేజ్ ఉండిపోయింది అధ్యక్ష. మరి దాన్ని తగిన చర్యలు త్వరగా తీసుకుంటే అక్కడ ప్రజలకు కూడా ఉపశమనం అధ్యక్ష. ఈ మధ్యలో కొంతమంది వాళ్ళని రెచ్చగొట్టి కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఎవరో పోరాటం చేస్తే ఇచ్చామనేది కాకుండా సమస్య మనం అర్థం చేసుకుని వాగ్దానం ఇచ్చాం కాబట్టి త్వరితగతిన చేస్తే మనకి ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ దాన్ని పరిష్కరించమని చెప్పి అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. పార్వతీపురం నియోజకవర్గంలో రైతులకు అతి ముఖ్యమైన సాగునీటి వనరులుగా ఉన్న అడారిగడ్డ, వరహాలగడ్డ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆ ప్రాజెక్టుల పనులు ప్రారంభించామని, ఆ తర్వాత వచ్చిన గొడ్డలి పార్టీ వాటిని నిర్లక్ష్యం చేసిందని సభకు వివరించారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ఆ ప్రాజెక్టులకు తక్కువ బడ్జెట్ తోనే పూర్తయ్యే అవకాశం ఉన్నందున వెంటనే నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించాలని ఇరిగేషన్ శాఖ మంత్రికి, ప్రభుత్వానికి ఎమ్మెల్యే విజయచంద్ర విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతోనే గతంలో ఆ పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 2 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి వరాలగడ్డ, ఇంకోటి అడారగడ్డ. ఈ వరాలగడ్డకి అడారగడ్డకి తెలుగుదేశం ప్రభుత్వమే కొబ్బరికాయ కొట్టింది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఇప్పుడు గుమ్మడికాయ కొట్టాల్సిన అవసరం వచ్చింది. అయితే ఈ వరాలగడ్డకి మనం 2018లో ఒక 2 కోట్లు శాంక్షన్ చేసాం ఫస్ట్ ఫేజ్లో. అప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేసాం. సెకండ్ ఫేజ్లో కూడా 129 కోట్లు ఒప్పందం కూడా జరిగింది. 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని గడువు కూడా నిర్ణయించడం జరిగింది. అయితే 2019లో గొడ్డల పార్టీ రావడం, ఆ ప్రాజెక్ట్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. ఈ ఏదైతే శాంక్షన్ ఆర్డర్ ఉందో దాన్ని పనిగణనలో తీసుకొని తొందరగా పూర్తి చేయాలని ఒకటి. రెండోది అడారగడ్డ
ఇది 2001లో మనం తీసుకున్నాం అధ్యక్ష. అప్పట్లో 7.58 crores అడ్మిషన్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అందులో 3.5 కోట్లు పెట్టి హెడ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు పని అయితే అలాగే ఉండిపోయింది, కాలువల పని కూడా ఆగిపోయింది. అయితే ఆగిపోవడానికి కారణం ఏంటని కనుక్కుంటే ఒక 2 ఎకరాల వరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదని, దానివల్ల మొత్తం ప్రాజెక్ట్ నిలిచిపోయిందని మొన్న రీసెంట్గా తెలుసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు అదే మంత్రి గారు, మన సంబంధిత మంత్రి గారి సహకారంతో దీనికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది, డీటెయిల్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, గవర్నమెంట్కి తెలియజేసుకోవాల్సింది, ఈ 2 ప్రాజెక్టులని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నాం కాబట్టి, స్టార్ట్ చేసాం కాబట్టి, ఇప్పుడున్న అతి తక్కువ బడ్జెట్లోనే అయిపోయి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం చినికి గాలివానలా మారింది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్, భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి అత్తింటి వారిపై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేఘన ఫిర్యాదు ఆధారంగా జోగి రమేష్ తో పాటు కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనకు జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్తో 2025 మే 28న వివాహం జరగ్గా అనంతరం కొంతకాలానికే అత్తింటి వారి నుంచి తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారని, అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదుదారు నుంచి వివరాలు సేకరించడంతో పాటు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి అవసరమైతే సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలియజేశారు. వాళ్ళ రాజకీయం కోసం చేసి వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి విజయ్ లేదు, వీళ్ళు సంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సావకాశం నేను సావకాశం సిద్ధమే. ఇక్కడ నేను ఇబ్బంది పట్టుకున్నాను. నేను ఏందో చూద్దామా ఆయన అట, నువ్వు తిండి లేకట సాతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు. ఎంతమంది నువ్వు నూటికి ఎంత వస్తే అంట డబ్బుల కోసం వచ్చిరా మీరు? డబ్బుల కోసం రామాలా? నేను తెలుసుకున్నా అన్న అందరం ఉందాం. నీ ఎన్నో ఉందా డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించిన, ఏం చేసినా లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తున్నా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించిన, అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తా నేను? వాడికి ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలి ఆ రోగం వచ్చింది, ఇంకేం వస్తుంది? స్వామిని కాదు నేను అన్న, నీకు కాదు ఎన్నోసార్లు పాపం ఆయన. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని తీసుకోవచ్చు. అదే కదా, సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లని ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషికి పెట్టినట్టు పెడతా. ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మన తిండికి లేక పంపిస్తుంది? నా తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ? ఏమన్నా వీళ్ళ దాంట్లో అలవాటు అనుకుంటే నేను ప్రతిసారి బిహేవియర్ నేను ప్రతిసారి బిహేవియర్ బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేమనిపించలే. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా తీసుకొచ్చారు. నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు, ఫస్ట్ ఎట్లా మాట్లాడినా తెలియగా అడుగుతున్నప్పుడు అది చెప్పు.
10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా నువ్వు నీ వాళ్ళు తప్పైనా ఏలూరు జిల్లా నూజివీడు అగ్రపల్లి గ్రామంలో బిర్యానీ కొనేందుకు 10 రూపాయలు తగ్గడంపై తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసింది. ఆగిరిపల్లి గ్రామంలోని ఎస్ఎస్ రెస్టారెంట్ పై పోతవరప్పుడు గ్రామానికి చెందిన సుమారు 15 మంది యువకులు మద్యం మత్తులో దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేసి యజమాని తుల్లిమెల్ల శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రాజేష్ తో పాటు ఒడిశాకు చెందిన కార్మికుడిపై కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిర్యానీకి 10 రూపాయలు తగ్గడంతో ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరినందుకు వాగ్వివాదం జరిగిందని, అనంతరం యువకులు తిరిగి వచ్చి దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 9 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి వైద్యం కోసం వచ్చిన పలువురు ఈ హోటల్లో బస చేశారు. అందరూ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునే వీలు లేకపోవడంతో 9 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన 9 మంది కూడా బంగ్లాదేశ్ జాతీయులని అధికారులు స్పష్టం చేశారు. ఏసీలో సంభవించిన పేలుడు కారణంగానే ఈ ఘటన సంభవించి ఉండవచ్చునని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో 6గురికి పైగా గాయపడినట్లు, వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నీటి సమస్య ఉత్పన్నం కాదన్న మంత్రి లోకేష్. పోలవరం నుండి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా నీటిని తరలిస్తామని వెల్లడి. శాసన మండలిలో 3వ రోజు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. అల్లరి చేసేవారిని బయటకు పంపించాలన్న మంత్రులు పార్థసారథి, నాదెండ్ల, అచ్చెన్న. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాల్సిందేనని అధికారులకు సీఎం సూచన. ఆలస్యం జరిగితే 16వ ఆర్థిక సంఘం నిధులు నష్టపోతామన్న చంద్రబాబు. ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు విజయసాయిరెడ్డి కసరత్తు. ప్రజా గొంతుకు వినిపించేందుకు పార్టీ పెడతానంటున్న మాజీ ఎంపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.